జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి కలశానికి పెట్టుకునే బ్లౌజ్ పీస్ ఎలా ఫోల్డ్ చేయాలో ఒక్కసారి చూద్దామండి. మీ అందరికీ తెలుసు, ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఏమీ లేదండి, ముందు మనం ఇలా ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని దాన్ని ఇలా మిడిల్గా దాన్ని ఒక స్టెప్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ పక్కన మిగిలిన భాగాన్ని కూడా మనం ఇలా మడత పెట్టుకోవాలండి నీట్గా. ఈజీ అండి చాలా. అప్పుడు ఈ చివరన మనం త్రికోణ ఆకారం వచ్చేలాగా టర్నింగ్ చేసుకుంటూ ఈ పక్కకి ఆ పక్కకి దాన్ని నీట్గా మడత పెట్టుకోవాలండి. చాలా సింపుల్ అండి, మీ అందరికీ వచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, ఎంతో సింపుల్. లాస్ట్లో మనకి ఇలా కొంచెం మిగులుతుంది కదండి క్లాత్, దీన్ని మనం నీట్గా మడత పెట్టుకుని ఇలా పెట్టుకుంటే అయిపోతుందండి. వీడియోలో చూసినట్టు ఎంతో సింపుల్. చూడండి ఎంత బాగుందో. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఫస్ట్ టైం కానీ ట్రై చేస్తున్నట్టయితే. ఇప్పుడు మనం ఇంకొకలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఇంకొక బ్లౌజ్ పీస్ తీసుకుని చూస్తున్నారు కదండి, ఇలా మనం చివర్లో కొంచెం నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈక్వల్గా తీసుకుని దాన్ని అలా ఫోల్డింగ్ చేసుకుంటే ఈ చివరి వరకు రావాలి. వీడియోలో ఎలా చూస్తున్నారో అలా మనం ఎంతైతే తీసుకుంటామో దాన్నే నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి. చాలా సింపుల్ అండి. ఈ మోడల్ అయితే బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకుండా ఉండుంటే ఒకసారి ట్రై చేయండి. ఇవి కుచ్చుళ్ళ కింద వస్తుంది, నీట్గా ఉంటుంది. అయిపోయిందండి. ఇలా నీట్గా మనం ఇలా మడత పెట్టుకున్నాక మన దగ్గర ఏదైనా రబ్బర్ బ్యాండ్ కానీ లేకపోతే డిస్కో రబ్బర్ కానీ ఉంటే ఒకసారి మనం ఇక్కడ పెట్టుకోవాలండి. మా దగ్గర అయితే రబ్బర్ బ్యాండ్ ఉందండి చిన్నది, డిస్కో రబ్బర్ అయితే లేదు. ఏదైనా పర్వాలేదండి, పెట్టుకోవచ్చు. నీట్గా ఇలాగా మనం పెట్టుకోవాలి. ఇలా కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకుండా ఉండుంటే ఒకసారి ట్రై చేయండి. ఇలా అమ్మవారి కలశానికి మనం అమ్మవారి కలశం అలంకరించుకుంటే కళకళలాడుతూ ఉంటే మనకి ఆనందం కదండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు కింద మిగిలిన క్లాత్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మీరు ఫోల్డ్ చేసుకోవాలండి. మిగిలిన సైడ్ కూడా మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏవైతే స్టెప్స్ పెట్టుకున్నామో అక్కడ పట్టుకుని మనము త్రికోణ ఆకారంగా ఇలా మడత పెట్టుకుంటూ రావాలండి. అంతే, ఎంతో సింపుల్ అండి. చాలా ఈజీ, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇలాగా కొత్తగా ట్రై చేయాలనుకుంటే చెయ్యండి ఒక్కసారి. అందరికీ తెలుసు మీకు. ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇలా కూడా అమ్మవారికి చేసి పెట్టండి. కలశం మీదకి బ్లౌజ్ పీస్ చూడండి ఎంత బాగుందో. నెమలి పింఛంలా ఉంది కదండి చూస్తుంటే. మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. చూడండి ఎంత బాగుందో. జై గురుదేవ దత్త. థ్యాంక్ యూ అండి.